హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేష్ వ్లాగ్స్. దిస్ ఈజ్ వెంకటేష్ ఫ్రమ్ భీమవరం. ఈరోజు అయితే మనం భీమవరం నుంచి పేరుపాలెం బీచ్కి బైక్ రైడ్ చేయబోతున్నాం. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు మంచి మంచి కంటెంట్తో వీడియోస్ చాలా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ వెంకటేష్ వ్లాగ్స్. ఇప్పుడైతే మనం మాలంతల్ని దర్శించుకుని స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడైతే మనం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్డు వైపు నుంచి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనకి ఇది డిఎన్ఆర్ కాలేజ్ వైపు నుంచి వెళ్తాం. చిన్న వంతెన వస్తుంది, అది దాటి మనం డిఎన్ఆర్ వైపు నుంచి వెళ్తాం. ఈరోజు సండే మూలన ఈ చిన్న వంతెన ఖాళీగా ఉన్నది, లేదంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు అయితే లెఫ్ట్కి వెళ్తాం. కరెక్ట్గా మధ్యలో ఉంటారు, మీటింగ్లు పెడతారు. ఇదే డిఎన్ఆర్ రూట్కి వెళ్ళే దారి. మనకి ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. మనం ఇలాగ రైట్ సైడ్లోకి వెళ్తే డిఎన్ఆర్ కాలేజ్కి వెళ్తాం. మన పేరుపాలెం బీచ్కి వెళ్తే చాలా రూట్లు ఉన్నాయి. ఇది ఏంటంటే ఇది లాంగ్ వే, కానీ రోడ్డు అయితే చాలా బాగుంటుంది. అందుకే నేను ఇటే వెళ్తున్నాను. చాలా ఉన్నాయి. ఇలాగైతే మనం మినిమం 40-50 మినిట్స్లో వెళ్తాం. ఇంకో రూట్ అయితే 30 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. క్లైమేట్ అయితే చాలా బాగున్నది ఈరోజు. మరి రోడ్డు అటు ఇటు ఫుల్ గ్రీనరీ, చాలా బాగుంది. ఈ రోడ్లోంచి అయితే మనం లోసరి వెళ్తాం. ఇది లోసరి రోడ్డు అంటారు. ఇలాగ వెళ్తే గొలవంతిప్ప, గోట్లపాడు అండ్ బరవన్పేట ఈ దాటగానే మనం డైరెక్ట్ హైవే ఎక్కుతాం. అటేపు నుంచి మనం కాళీపట్నం వైపు వెళ్తాం. ఇప్పుడైతే మనం గొలవంతిప్ప ఎంట్రన్స్లో ఉన్నాం. లెఫ్ట్ సైడ్లో కనపడుతుంది సాయిబాబా గుడి. ఇక్కడ నుంచి గొలవంతిప్ప సెంటర్. ఇది రైట్ సైడ్లో గవర్నమెంట్ స్కూలు. గొలవంతిప్ప రాగానే ఎండ మామూలుగా లేదు, మరి చాలా దారుణంగా ఉన్నది ఎండ. ఎవరైనా భీమవరం నుంచి పేరుపాలెం వెళ్ళాలనుకుంటే ఇవే ఎంచుకోండి. ఎందుకంటే నీట్గా వెళ్తుంది. బండి అయినా కారు అయినా ఏ గొయ్యిలో అలాంటివి ఏమి ఉండవు. ఇప్పుడైతే మనం గొలవంతిప్ప దాటేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత గోట్లపాడు రేవు దగ్గరికి ఎంట్రీ అవుతున్నాం. రోడ్డు అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వెంకటేష్ వ్లాగ్స్. ఇప్పుడైతే మనం ఒక విలేజ్కి వచ్చి, విలేజ్ పేరు వచ్చి బరవన్పేట.
మనం బరువన్పేట దాటగానే మనం హైవే వస్తుంది. హైవే నుంచి మనం లెఫ్ట్ టర్నింగ్ తీసుకుని కాళీపట్నం వెళ్తాం. ఇంకో విషయం ఏంటంటే, మీరు బరువన్పేట దాటి ఒక 1 కిలోమీటర్ రాగానే హైవేకి ఆనుకుని 2 పెట్రోల్ బంకులు ఉంటాయి. మీకు ఏ ఇబ్బంది ఉండదు పెట్రోల్తో. మనకు లెఫ్ట్లో కనపడుతుంది ఇండియన్ పెట్రోల్ బంక్. అలాగే మనకు కొంత ఎదురుకి వెళ్తే ఇంకో పెట్రోల్ బంక్ ఉంటుంది, భారత్ పెట్రోల్ బంక్. మనం ఇప్పుడు ఇలాగ లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటాం, హైవే ఎక్కాం. కొంత ఎదురుకి వెళ్తే మనకి ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ దాటగానే మనకి స్ట్రైట్గా వెళ్తున్నాం. క్లైమేట్ అయితే ఈరోజు చాలా బాగుంది. ఇది హైవే. ఇప్పుడు వచ్చే బ్రిడ్జ్ అవుతుంది నగిడిపాలెం బ్రిడ్జ్ అంటారు. ఎదురవుతే నాగిడిపాలెం విలేజ్ ఉంటుంది. ఈ రోడ్డు మీద వెళ్తుంటే నాకు తెలిసి ఎక్స్ప్రెస్ రోడ్డు మీద వెళ్ళినట్టే ఉంటుంది. ఇప్పుడైతే మనం కాళీపట్నంకి ఎంట్రన్స్ అయిపోయి మనం కాళీపట్నం దాటగానే ఒక పెద్ద బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ అయినా ముచ్చలపిల్లి వస్తుంది. ప్రస్తుతం అయితే ముచ్చలపిల్లిలో జాతర జరుగుతుంది. శ్రీ బండి ముత్యాలమ్మ టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్ ఇక్కడ. ఎవరైనా అలా వెళ్ళినప్పుడు దండం పెట్టుకుని వెళ్ళండి. ఇప్పుడైతే లైటింగ్లు లేవు, నైట్ టైం అయితే ఇంకా బాగుంటాయి. లైటింగ్స్ అన్నీ పెట్టారు బయట. ఇప్పుడైతే మనం బండి ముత్యాలమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, ఇదే ఆ గుడి, చాలా ఫేమస్. నైట్ టైం అయితే లైటింగ్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం గుడి దగ్గర నుంచి ఇలాగా ఎదరికెళ్ళి రైట్కి తీసుకుంటే మనం పేరుపాలెం బీచ్ రోడ్డుకి వెళ్తాం. మీకు బీచ్ రోడ్లో ఇలాగ వెళ్తుంటే అటు ఇటు మీకు మామిడికాయలు సపోటాకాయలు అమ్ముతూ ఉంటారు. చుట్టూ అటు ఇటు తోటలే, చాలా బాగుంటుంది. గ్రీనరీ ఎక్కువ ఉంటుంది బాగా. ఎవరైనా ఫ్యామిలీతో వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. మనం ఇప్పుడు దాకా వచ్చిన రోడ్లో ఎలాంటి గతుకులు లాంటి ఎలాంటి ప్యాచ్ వర్క్ లాంటివి లేవు. అంతా స్మూత్గా వెళ్ళిపోతుంది. మన బండి అయితే స్మూత్గా వెళ్ళిపోతుంది. ప్రజెంట్ అయితే క్లైమేట్ అయితే చాలా బాగున్నది ఫ్రెండ్స్ ఈరోజు. మరి మనం ఆల్మోస్ట్ బీచ్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా మనకు ఒక 10-15 మినిట్స్లో వెళ్ళిపోతాం. ఇది ఒక విలేజ్. మనం అయితే బీచ్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. ఇది అయితే చాలా లోపలికి ఉండేది, ఇప్పుడు అయితే బాగా పైకి వచ్చింది. కెరటాలు అయితే బాగా గట్టిగానే వస్తున్నాయి. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళకుండా మీకు మొత్తం బీచ్ వ్యూ చూపెడతాను, చూడండి. మెయిన్ పేరుపాలెం బీచ్ ఎంట్రన్స్. ఎదురుగా చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్ ఎదురుగానే మన బీచ్ ఉంటుంది. ఇక్కడే చాలా మంది ఉంటారు. సండే వచ్చిందంటే చాలు అందరూ ఎక్కడికి వస్తారు ఈ బీచ్కి. పేరుపాలెం చుట్టూ చూడండి ఎంతమంది జనం ఉన్నారో. ఈరోజు సండే వల్ల చాలామంది జనం ఉంటారు బీచ్ దగ్గర. మనం బీచ్ ఎండ్ రోడ్డుకు వస్తే గోవా లాంటి బీచ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, అందరు చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్.
పాయింట్కి అయితే మనం ఇలా లెఫ్ట్ తిరగగానే రైట్ సైడ్కి మనకి ఇలా కంకా రోడ్డు కనపడుతుంది. ఇలా ఈ రోడ్లో వెళ్తే మనకి రైట్ సైడ్లో సేమ్ యాజ్ టీజీగా గోవాలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మనం గోవా దాకా వెళ్ళక్కర్లే, మన ఆంధ్రాలోనే మన పేరువారం నుంచి మన పేరు పొలంలోనే ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు దాకా చూసిన వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇంకా మీకు చాలా కంటెంట్తో వస్తా. సబ్స్క్రైబ్ వెంకటేష్ వ్లాగ్స్.